ఆసక్తితో ఇవాళ ఫస్ట్ రెండో షోకి వచ్చాడు కంపల్సరీగా. చాలా బాగుంది సినిమా, అద్భుతంగా సుజిత్ గారి డైరెక్షన్లో తమన్ గారి సంగీతంలో చాలా అద్భుతంగా తీశాడు. అలాగే ఇందులో సాహో ప్రభాస్ని అలాగే లాజిక్తో ప్రభాస్తో కలుపుకుని ప్రభాస్ అభిమానులు కూడా కలుపుకుని ఈ యొక్క సుజిత్ పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే చాలా 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 జాగ్రత్తగా కంటెంట్తో తీసి సినిమా చాలా అద్భుతంగా తీశాడు. అక్కడ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఎలాగైతే పరిపాలిస్తున్నాడో అలాగే ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో కింద అలాగే సినిమా చాలా అద్భుతంగా తీశాడు. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ పీక్స్, ఇంకా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా పీక్స్కి వెళ్ళింది సినిమా. ఫేవరెట్ సీన్ ఏంటి? నా ఫేవరెట్ సీన్ అయితే ఒక జపాన్ వ్యక్తి వచ్చి ఆ యొక్క చెప్పిన ఓచకోత ఒక డాన్ అంటే ఏంటని చెప్పిన తర్వాత అది పవన్ కళ్యాణ్ అంటే డాన్ ఒక జపాన్ నుంచి వచ్చిన వ్యక్తి చూసారా, అదే హైలైట్ సీను ఇందులో. ఒక జపాన్ వ్యక్తి నువ్వెవరు చేసాడు బొంబాయిలో జపాన్ నుంచి వచ్చే వ్యక్తి చెప్పడం చూసారు పవన్ కళ్యాణ్, అది హైలైట్ సీన్ లాస్ట్ క్లైమాక్స్. మీకు గూస్ బంప్స్ వచ్చిన సీన్స్ ఏంటంటే? మనోడు చూడలేదు. గ్లూబల్ సీన్ అయితే నిజంగా ఒక సాహో ప్రభాస్ని ఒక జాకీ ఫ్రమ్ హిందీ యాక్టర్ జాకీ ఫ్రమ్ ఎలా తీసుకొచ్చో అది గూప్ ఫామ్ సినిమా అంటే ఆ డైలాగ్ ప్రభాస్ పైన అలా తీసుకొచ్చి ఇందులో పవన్ కళ్యాణ్ హైలైట్ అది గూప్ ఫామ్ సినిమా. ఎక్సలెంట్, ఒక ఓచకోత. అంతే సార్ రేటింగ్? నేనైతే రేటింగ్ 4.5 ఇస్తాను సార్, 4.5. మరి 0.5 మైనస్ ఉన్నది ఏమైంది అంటారు? అవన్నీ కాకం కదా, చెప్పినోడు చెప్తాడు, ఈయన చేస్తాడు. 4.5 చెప్పినోడు చెప్తాడు. ఉంటారు కదా కొంతమంది, గొర్రెలు ఉంటాయి కదా, ఆ గొర్రెలతో చెప్పుకునే వాళ్ళు. సూపర్ సినిమా, మొత్తం చాలా నచ్చింది మీకు బాగా? సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్ ఏంటి, డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి మొత్తం సూపర్ సినిమాకి. మొత్తం ఒక ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ ముందు ఒక 15 నిమిషాల ముందు సూపర్. ఇంకా సినిమా సీట్లో కూర్చున్నాడు అంటే ఎవడో లేడు. మీ ఫేవరెట్ సీన్ ఏంటి బాగా? నా ఫేవరెట్ సీన్ ఇంటర్వెల్ ముందు ఓమిగా తమ్ముని చంపుతారు చూసారా, అది పీక్స్ ఉంది మొత్తం. లాస్ట్ క్లైమాక్స్ మొత్తం కరాటే మాస్టర్లు వచ్చి మొత్తం చేస్తారు, సూపర్. మొత్తం పాటలు ఎలా ఉన్నాయి? పాటలు సూపర్ అన్న, పాటలు అయితే సూపర్. బీజిఎం అయితే మాత్రం పెచ్చ బాగా కొట్టిన మొత్తం, కొత్త బదులు ఏమన్నా మొత్తం చేసి. ఇండస్ట్రీ హిట్ అయ్యిద్ది అంటారా? ఇండస్ట్రీ హిట్ ఏంటన్నా, అమ్మ మొగుడు అది ఓజీకి వచ్చిన హైప్ని మేనేజ్ చేసిద్ది అంటారా? లేకపోతే ఈజీగా ఎందులో సందేహం అయితే లేదు. మొత్తం పవన్ కళ్యాణ్ స్టామినా మొత్తం అలా కనబడింది. చాలా బాగా తీసాడు మాత్రం. ఓకేనా, థ్యాంక్ యూ. మీ పేరు? శివసాయి రుద్ర. ఏం చదువుతున్నారు మీరు? బీటెక్. సినిమా ఒక ఫ్యాన్ బాయ్ వచ్చి తన హీరోకి సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఒక రేంజ్ లో ఉంది సినిమా. ఇంకా యునానిమస్ బ్లాక్ బాస్టర్ సినిమా. ఎవడు చూసినా పూనకాల లోడింగ్ థియేటర్ లో ఎక్కడ సీట్ లో కూర్చోడు. ఇంటర్వెల్ సీన్ మాత్రం చితక్కొడేడు అంతే. ఆ బీజిఎం మీ ఫేవరెట్ సీన్ ఏంటి? ఇంటర్వెల్ సీన్. తన ఎంట్రన్స్ లో ఉంటది ఒక ఫైట్. వాడు నడుచుకుంటూ ఈసారి నీకు కాదు నీ మొన్నుకి ఇస్తాను వార్నింగ్. చూసారా? చూసానండి. ఏం బాగుంది మూవీలో మీకు? ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్, సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్. మనకి సినిమా ఓవరాల్ గా ఇండస్ట్రీ హిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫ్యాన్, మనకి ఫ్యాన్స్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మనకి ఏం కావాలో ఒక ఫ్యాన్ బాయ్ చూపించాడు. ఇంటర్వెల్ సీన్ ఏ సినిమా నాకు చూపించండి. ఆ ఇంటర్వెల్ సీన్ ఇచ్చే ఎలివేషన్ నాకు ఏ సినిమా చూపించండి. సుజిత్ కి తమన్కి మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సుజిత్, థ్యాంక్ యూ తమన్. అంతే తమన్ చూపించేయండి. అది మీ గూస్ బంప్స్ వచ్చిన సీన్స్ ఏమున్నాయి? గూస్ బంప్స్ మొత్తం సినిమా ఫస్ట్ నుంచి అన్నయ్య ఎంట్రీ దగ్గర నుంచి గూస్ బంప్స్, ఇంటర్వెల్ సీన్ గూస్ బంప్స్. మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? ఇంటర్వెల్ సీన్. అది తలకలేపడం హైలైట్ సీన్. పోలీస్ స్టేషన్ కి వచ్చే సీన్ ఒకటి ఉంటుంది, వార్నింగ్ ఇస్తాడు, అది ఎలా ఉంది? చెప్తున్నాం కదా ఓవరాల్ సినిమా. ఫింగర్ చూపించినట్టు తలకే తీస్తాడు. బ్లాక్ బస్టర్. బ్రో మీ పేరు? సిరి.
ఎలా ఉంది మూవీ? అసలు ర్యాంప్ మీకు పొద్దుడే చెప్పాను నేను, ర్యాంప్ ఎలా ఉండదని చెప్పాను, మీరు కూడా చూసారు ఎలా ఉంది, మీ డిసిషన్ కూడా చెప్పండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. కాదు మీ ఫేవరెట్ సీన్ ఏంటి? గూస్ బంప్స్ వచ్చిన సీన్. అసలు ఇంటర్వెల్ ముందు వచ్చిన 10 minutes ముందు ఉంది, వాడి హెడ్ తీస్తాడు, ఆడి హెడ్ ఎవరు తీసాడో మాకు అర్థమైంది. అంటే అది ఓవర్గా ఉందని చెప్పి అంటున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ సీన్ అది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. అసలు టాప్ అన్న, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సుజిత్కి ఎన్ని మార్కులు ఇస్తారు? అలా 100-200. ఐ లవ్ యూ సుజిత్. తమన్ గారికి అసలు ర్యాంప్, అసలు తమన్ అలా ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ర్యాంప్ కింద చేశాడు. అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఎలా? సూపర్ అన్న, చాలా బాగుంది. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆ విధమైన యాక్టింగ్ ఉండింగ్, అసలు వన్ సైడింగ్, అసలు ఎవరిని కంట్రోల్ చేయలేరు. అసలు ఇంకా మీరు ఇందాకే చూసారు మామూలుగా ఎలా ఉందో థియేటర్, మీరు అసలు పొజిషన్ ఇంకా చూడాలి మీరు ఎలా ఉంటుందంటే థియేటర్ దారుణంగా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు అన్ని ఫస్ట్ రోజు ఆడుతున్నాయి, తర్వాత నుంచి ఆడట్లేదు అంటున్నారు. మీరు ఈ 10 days కూడా మీరు ఇక్కడ ఉండి ఇక్కడ ఏంటనేది చూస్తారు, మీరు అమలాపురం ఏంటి అనేది మీరు చూస్తారు. మీరే కాదు మొత్తం అది అమలాపురం అనేది ఏంటనేది మీకు రేపొద్దున మీకు ఉన్న సోషల్ మీడియాలో అదే రన్ అవుద్ది, అది గ్యారంటీ. జై పవర్ స్టార్, జై యోగి. ఎలా ఉంది కళ్యాణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్? అసలు వన్ సైడ్ థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది ప్రీమియర్ షో? ప్రీమియర్ షో చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే అమలాపురంలో ఇప్పుడు దాకా అన్ని థియేటర్లో అన్ని స్క్రీన్లోనే ఎక్కడ పడలేదు. ఏదో తొలిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పడడం. అలాగే ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఎంతైతే క్రేజ్ వచ్చిందో దానికి ధీటుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హిట్ కొట్టి ఈ సినిమా విజయవంతం చేశారు. ప్రత్యేకించి ఈ సినిమాని ఇంతలా ప్రత్యేకంగా రూపుదిద్దిన సుజిత్ గారికి, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత అద్భుతంగా ఇచ్చిన మన తమన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈరోజు అమలాపురంలో ఎంతో హంగామాగా ఈరోజు ఈ సినిమా మొదలైంది. అలాగే ఎలాగైతే లోపలికి వెళ్ళారో అంతకు రెట్టింపైన ఉత్సాహంతో ఈరోజు బయటకు వచ్చారు. అంటే అంత భారీ హిట్ కొట్టింది సినిమా ఇది. ఖచ్చితంగా అన్ని రికార్డులని తుడిచిపెట్టేస్తుంది అంతా ఖచ్చితంగా అని మేము తెలియజేసుకున్నాం. హైప్ని రీచ్ అయిందంటారా మూవీ? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా మాలో కూడా అంతమంది అభిమానులకి చాలా ఈ రోజు వరకు థియేటర్ లోపలికి వెళ్ళే వరకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంత హైప్ అయింది, లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటుందో సినిమా అన్న భయం ఉంది. కానీ దానికి 10 రెట్లు ఇంత హిట్ కొట్టి ఇలా పవన్ కళ్యాణ్ గారు మా అభిమానులందరూ పరువు నిలబెట్టాడు చెప్పాలని. మీకు ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ బాగుందా? బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్. సుజిత్ గుడి కట్టేద్దాం. అదండి, అది కోనసీమ ఫ్యాన్స్ అంటే అలా ఉంటారండి. ఏంటంటే చెప్పాడు కళ్యాణ్ గారు ఎంటర్ అయిన వెంటనే థియేటర్ లో సౌండ్ ఎలా ఉందంటే డిటిఎస్ పనిచేయదు అనమాట. అది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. మీకు దోనో అచ్చే. గూస్ బంప్స్ వచ్చిన సీన్ ఏంటి? ఫేవరెట్ సీన్ ఏంటి మీకు? కత్తిచ్చుకుని చెరుకు తోటలో సీన్ ఉంటుంది చూడు, మైండ్ బ్లోయింగ్. ఇంకా ఇంటర్వెల్ సీన్ మైండ్ బ్లోయింగ్. ఇంకా సుజిత్కి అయితే కోనసీమలో గుడి కట్టేద్దాం. కోనసీమ కళ్యాణ్ సీమ. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏ సినిమా లేదు ఇంకా 2000 కోట్లు మొత్తం బ్లాస్ట్. ఏం బాగుంది మూవీలో? ఎక్కువ పవన్ కళ్యాణ్ స్వరూపం ఇది. అజ్జు మా మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్. సమస్య ఏది బాగుంది? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ ఇంకా సూపర్. సూపర్ హిట్ అన్న సినిమా. అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చూడాలి. ఓన్లీ హిట్టేనా? ఇండస్ట్రీ హిట్ కాదు. అసలు హిట్ అనేది తప్పన్న బూత్ మాట. అది అంతకు మించి మేము చూసామన్న సినిమా. కళ్యాణ్ బాబు సినిమా చూడాలి, చూసి మాట్లాడాలని అందరూ కూడా. ఓకేనా? ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ కాదన్న, సినిమా ఓవరాల్ హైలైట్. అది అందరూ కూడా సినిమా అందరూ చూస్తే తప్ప చెప్పలేరు ఎవరు కూడా. సినిమా చూసి మాట్లాడాలని ఎవరైనా కూడా. ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందా మీకు? ఫస్ట్ హాఫ్ పుక్కు చింపేసింది. అంటే బూత్ మాట్లాడదాం అనుకోకండి, నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ ఇంకా పీక్స్, అసలు పీక్సే. నెక్స్ట్ లెవెల్ ఉందన్న సినిమా. అందరూ చూసి మాట్లాడతారన్న. ఇది మీ ఫేవరెట్ సీన్ ఏంటి సినిమాలో? ప్రతి సీన్ ఫేవరెట్ అన్న. అసలు ఎలివేషన్లు ఉన్నాయి నెక్స్ట్ లెవెల్. అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సూపర్.
మీ పేరు? దుర్గా ప్రసాద్. చూసారా సినిమా? చూసాను. ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? సినిమా మొత్తం బాగుందండి, కానీ ప్రతి ఫ్యాన్స్ కూడా టికెట్ పెట్టి సినిమా చూడాలి. ఓకే, ఏం నచ్చింది? మీ ఫేవరెట్ సీన్ ఏంటి సినిమాలో? టోటల్ సినిమా ఓవరాల్ గా టోటల్ ట్రెండ్ సెట్టర్. ఏం బాగుంది మీకు? ఒక ఫేవరెట్ సీన్ చెప్పండి. పవన్ కళ్యాణ్ తగ్గట్టుగా ఈ సినిమాని పోషించారు, పాత్రను అలా పోషించారు పవన్ కళ్యాణ్. సార్ రేటింగ్? రేటింగ్ 100%. 4.5. ఓకే, మీకు ఏం నచ్చలేదు సినిమాలో? ఏం నచ్చింది? సినిమా మొత్తం నచ్చింది కానీ ఒకటి నచ్చలేదు చెప్పనా? చెప్పండి. ప్రతి ఫ్యాన్స్ కూడా టికెట్ పెట్టుకుని థియేటర్లో ఎప్పుడు కూడా మిస్సించకుండా చూడాలి. టికెట్ రాకుండా వెళ్తున్నారా? టికెట్ రాకుండా వెళ్తున్నారని నేను చెప్పలేదే, మీరు అడిగారు, అది తప్పు మీది, ఆతృత. కానీ ఏంటంటే ప్రతి ఫ్యాన్స్ కూడా సినిమా టికెట్ పెట్టి చూసి అలరలు చేయకుండా థియేటర్ వ్యవస్థను నిలబెట్టాలి. ఓకే, ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్? టోటల్లీ 100%. ఫేవరెట్ సీన్ ఏంటి మీకు? టోటల్లీ మొత్తం ఫుల్ సీన్స్ అన్ని అన్ని ఆల్వేస్ యాక్సెప్టెడ్. సూపర్ ఫుల్. మీ పేరు? సూపర్ అన్న. మీ పేరురా? అజయ్. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. అది చూసావా? చూడలేదుగా. చూసి వచ్చానన్న బాబు. ఏం బాగుంది నీకు? స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మామూలుగా లేదంట. ఏం బాగుంది నీకు? ప్రెజెంట్ మొత్తం హీరో ఎంట్రీ దగ్గర నుంచి లాస్ట్ క్లైమాక్స్ సీన్ దాకా ప్రతిదీ గూస్ బాంబ్స్ అంతే. నీ ఫేవరెట్ సీన్ ఏంటి సినిమాలో? ఫేవరెట్ సీన్ గన్ పట్టుకొని వచ్చాడు. అయ్యి బాబోయ్, గన్ సీన్ మాత్రం చూడలేమన్నా. మొత్తం డాన్స్ చేస్తాం, సీట్ లో కూర్చోము, పవర్ గెల్ వచ్చాము, సీట్ లో కూర్చోము అంతే. సురేష్, ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. నిజం చెప్పాలి, బాగుందంటే బాగుందనా? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది సినిమా. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు మంచి సూపర్ డూపర్ హిట్ ఇచ్చారన్నమాట. అలాంటి సినిమా. మీ ఫేవరెట్ సీన్ ఏంటి? ప్రతి ఒక్కటి బాగుంది, సినిమా మొత్తం ఎదురుపాటుగా ఉంది. అసలు ఒక్క ఫేవరెట్ సీన్ చెప్పండి. ఎండ్రాయిల ముందర తల్లరికి సీన్ ఉంటుంది, అది సూపర్, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా మీకు? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు సినిమా సూపర్ గా ఉంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? అమ్మో మామూలుగా లేదయ్యా బాబోయ్, భయంకరంగా ఉంది అసలు. ఏం చెప్తారు? డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ భయంకరంగా ఉంది సినిమా. నా పేరు వర్రే ప్రసాద్ అండి, మాది గోడాలండి. సినిమా గురించి అడుగుతున్నారు మీరు? ఎలా ఉందండి? మీరు అడగాలా? అడగాలి. ఈ జనాల సందోహం చూసిందారా మీరు? అడగాల మమ్మల్ని. ఈ జనాల సందోహం చూసిందారా మీరు? అడగాల మమ్మల్ని. అడగాలి మరి ఎలా ఉందో. ఫేవరెట్ సీన్ ఏంటి మూవీలో? మాక ఇదే ఫేవరెట్ సీన్. ఎంట్రన్స్, ఇంటర్వల్, క్లైమాక్స్, ఇవన్నీ చెప్పాలి. అన్నిట్లో ఒకటే చెప్పాలి మీ ఫేవరెట్ సీన్. అలా చెప్పలేం, ప్రతిదీ నా పేరు. ఏ ఊరు నుండి వచ్చారు? అమలాపురం. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మూవీ అంటే సూపర్ డూపర్ హిట్ సినిమా ఇది. ఎందుకంటే ఇటువంటి గ్యాంగ్స్టర్ సినిమాలు తీయడానికి పవన్ కళ్యాణ్ గారు ఒకరైతేనే హీరోగా, ఆయన అయితేనే ఇటువంటి సినిమాలు బాగుంటాయండి. బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? మొత్తం ఆల్ సినిమా అంతా బాగుందండి. మీ ఫేవరెట్ సీన్ ఏంటి? మీ ఫేవరెట్ సీన్? లాస్ట్ ఫైట్ అండి. లాస్ట్ ఫైట్ బాగుందా? సూపర్ అండి. అందిస్తారు రేటింగ్ అందిస్తారు? 100% రేటింగ్ అండి. సుజీత్కి ఏం చెప్తారు? సుజీత్ డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ సూపర్ అండి. అటువంటి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేయడం ఆయన సూపర్ అండి. సూపర్ డూపర్ హిట్. కేజీఎఫ్ నుంచి హైలైట్ గా సుజిత్ సినిమా తీశారు. ఓకే, థ్యాంక్ యూ. చూసావా సినిమా? బాగుందా? ఏం నచ్చింది నీకు? అందులో ఇంటర్వెల్ లో లాస్ట్ సీన్ వచ్చింది. ఇంకేం నచ్చలేదా? తలకే క్లైమాక్స్ తలకే ఇలా లేపాడు. ఇంకేం నచ్చింది? చెప్పు. గణపతి కన్నా అండి. చూసారా మూవీ? గణపతి రెస్టారెంట్ బాలు గారి తర్వాతే ఎవరైనా అంటే మూవీ చూసారా? మూవీ చూసామండి. చూసాను, చాలా బాగుంది. చాలా 10 years తర్వాత ఒక ఖుషి తర్వాత ఇంకేం చెప్తాను. బీస్ట్ తర్వాత ఏది నచ్చింది? ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్. మనిషి డైరెక్ట్ గా కనిపిస్తేనే గొప్పండి. ప్రతి సీను ఎంట్రన్స్ ఖచ్చితంగా చెప్పగలం. ఖచ్చితంగా కాదు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని మీరు పవన్ కళ్యాణ్ అడిగారు. కాదు నాకు తెలియదు కానీ అవును కాదు
ఎలా అడుగుతారు చెప్పండి సార్, మాకు కనిపిస్తే గొప్ప సార్. మన సినిమా బాగుంది, ప్రతి సినిమాకి అదే చెప్తున్నారు డైలాగ్. అట్లా కాదండి, ప్రతి సినిమాకి ఎలాగనంటే ఊర్లో ప్రతి ఓడు ప్రెసిడెంటే, కానీ ది బెస్ట్ ఒకడు ఉంటాడు, అది ఈయన. అట్లా బాగుంది. సుజిత్ గారికి అంత ఇస్తారు మార్క్స్. ఆల్రెడీ మా ప్రభాస్ రోజుకి చూపించేశారు కదండి, అందరికీ ప్రపంచాన్ని మొత్తానికి కనిపించింది ఏంటంటే సో అంటే తెలుగులో ఫ్లాప్ అయింది, హిందీలో హిందీ హిట్ అయిందండి సాహో కదా. ఖచ్చితంగా అంటే మన వాళ్ళంతా పిచ్చోళ్ళ అలా కాదు, సబ్జెక్ట్ ఉంది సాహో సో ది బెస్ట్. మీ ఫేవరెట్ గూస్ బంప్స్ వచ్చిన సీన్ ఏంటి? అట్లా కాదండి, ప్రతిదీ గూస్ బంప్సే మాకు, ఆయన కనిపించడమే ఒక హైలైట్ సీన్ చెప్పండి. అట్లా కాదండి, ఆయన కత్తి పట్టుకుని రావడమే మాకు గూస్ బంప్స్ అండి, ఇంకేం చెప్పమంట. ఆయన కత్తి పట్టుకుని రావడమే మాకు గూస్ బంప్స్. సరిపోయిద్దా? ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.